యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఒకటవ అధ్యాయం 26వ వచనం. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడినని అనుకునే అట్లా వాని భక్తి వ్యర్థమే. నువ్వు ఎప్పుడైతే సహనంగా ఉన్నావో నీ సహనం దైవభక్తిగా మారాలి, దైవభక్తిగా మారాలి. నువ్వు దేవుని పిల్లగా ఉన్న వ్యక్తివైతే నీ నోటికి కళ్ళెం వేసుకొని దేవుని ఆజ్ఞలు గైకుంటూ, దేవుని మాటలను గైకుంటూ నీ హృదయాన్ని మోసపరచుకొనుచు భక్తి గలవాడినని నువ్వు అనుకుంటే నీ భక్తి వ్యర్థమే. ఇతరులను సహనంగా ఓర్పుగా ప్రేమించలేని వ్యక్తివి, ఇతరులను ప్రేమగా ఆదరించలేని వ్యక్తివి, నీ మాటల ద్వారా ఇతరులను బాధ పెట్టే వ్యక్తివైతే నీ భక్తి వ్యర్థమే. నీ నోటికి కళ్ళెం వేసుకోకపోతే నీ భక్తి వ్యర్థమే. నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు. నీ మాటలను, నీ ఆలోచనలను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడిగలిగిన వ్యక్తివైతే నీ నోటికి నువ్వు కళ్ళెం వేసుకోవాలా. దేవుని మాటలు మాత్రమే ఉచ్చరిస్తూ బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని చెబుతూ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మన భక్తి ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉండొద్దు. మనం చేసే భక్తి ఏ విధంగా ఉండాలంటే అది అవాది దేవుడికి మనం నమ్మకంగా యథార్థంగా ఉండి మన భక్తిని దినదినము పెంచుకోవాలా. ఆ దైవ భక్తి మనలో ఉంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నీలో సహనం ఉన్నప్పుడు నీ భక్తి దేవునికి ఇష్టంగా మారాలా, దేవునికి ఇష్టంగా మారాలా. అసహనంలో వల్ల నువ్వు దైవభక్తిగా మార్చుకోవాలా, దేవునికి ఇష్టమైన భక్తిగా మార్చుకోవాలా. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. సహనం ద్వారా నువ్వు దైవభక్తిగా మార్చుకోవాలి. 6వది, ఆ భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండాలా, సహోదర ప్రేమ కలిగి ఉండాలా. మన విశ్వాసం అమూల్యమైనదిగా మార్చబడాలంటే మనలో ఉన్న భక్తి అనేది సహోదర ప్రేమగా మారాలి, సహోదర ప్రేమగా మారాలి. మన సహనమును ఎప్పుడైతే దైవభక్తిగా మార్చుకున్నామో ఆ దైవభక్తి సహోదర ప్రేమగా మార్చబడాలి, సహోదరుగా ప్రేమగా మార్చబడాలి. సహోదర ప్రేమ మన ఇరుగు పొరుగు వారిని, తోటి వారిని, అనేక మంది లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. సహోదర ప్రేమను చూపించాలి, సహవాసమైన ప్రేమను చూపించాలి. ఈ లోకంలో ఉన్న వారితో మనం స్నేహం చేయడం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న వారిని మనం స్నేహం చేయమని పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ దేవుని ప్రేమను చూపించాలా, దేవుని ప్రేమను చూపించాలా. ఈ లోకంలో ఉన్న ప్రజలకు దేవుని ప్రేమను చూపించాలా, సహోదర ప్రేమను చూపించాలా. ఆ క్రీస్తు ప్రేమ ఎటువంటిదో మనం చూపించాలి. నిజమైన దైవభక్తి గలవారు తోటి సోదరుల విశ్వాసుల పట్ల తమలోని ప్రేమ వాత్సల్యతను ఆచరణగా లేకపోతే మనస్ఫూర్తిగా వెల్లడి చేస్తారు, లేకపోతే ఆ ప్రేమను ప్రకటిస్తారు. నిజమైన దైవభక్తి గలవారు మాత్రమే, దేవుని భక్తి, దేవుని ఆత్మతో నడిపించబడిన వారు మాత్రమే తోటి వారికి నిజమైన ప్రేమ చూపిస్తారు, నిజమైన ప్రేమ చూపిస్తారు. దేవుని మాటలు ఏం సెలవిస్తున్నాయంటే, నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనడి అని ప్రభు చెబుతున్నాడు. నేను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు. విశ్వాసులమైన మనము ఈ దినముల్లో ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసి పడదు, ఒక సంఘం అంటే ఒక సంఘం. ఈ రోజుల్లో ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పడదు. కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, ప్రభువైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోమంటున్నాడు.
విశ్వాసులమైన మనము అనేక మందికి సహోదర ప్రేమ చూపించాలి, సహోదరి ప్రేమ చూపించాలి. నీ భక్తి యథార్థంగా ఉన్నప్పుడు మాత్రమే, ఆ దైవ భక్తిలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే, ఆ దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇతరులకు సహోదర ప్రేమ చూపించగలవు, సహోదరి ప్రేమ చూపిస్తావు. నీలో భక్తి లేకపోతే, నీ నోటికి కళ్ళెం వేసుకోకపోతే, ఆ సహనము, ఓర్పు, ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఇతరులకు ప్రేమ చూపించలేవు. విశ్వాసులుగా పిలువబడుతున్నావేమో, దేవుని శిష్యుడిగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నావేమో, కానీ దేవుని ప్రేమ నీలో లేదు. నీలో ఉంటే ఆ సహోదరి ప్రేమ చూపిస్తావు. నువ్వు చూపించట్లేదంటే నీలో ఆ ప్రేమ లేదు. ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆ ప్రేమ కరువైపోయి ఒకరితో ఒకరు పడక గ్రూపులుగా విడిపోతున్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు, దేవునికి సిగ్గుకరంగా ఉంటున్నారు. నువ్వు ఏ సంఘస్థుడివైనా, ఏ ప్రదేశంలో సేవ చేస్తున్నా, ఏ సంఘానికి సంబంధించిన వాడివైనా, విశ్వాసుడివైన నీవు దేవుని ప్రేమను చూపించాలా, దేవుని ప్రేమను చూపించాలా. ప్రజలకు దేవుని విశ్వాసులకు, దేవుని పిల్లలకు ఆ సహోదర ప్రేమ నువ్వు చూపించాలా. బైబిల్ ఏం చెప్తుందంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమ. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. విశ్వాసుల హృదయాల్లో ఆ ప్రేమ కరువైపోయింది, ఆ సహోదర ప్రేమ కరువైపోయింది. దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను, దేవుడు నీపై చూపిన ప్రేమను నువ్వు ఇతరుల పైన చూపించలేకపోతున్నావు. దేవుని భక్తి నీలో ఉంటే నువ్వు అనేక మందికి ఇతరులకు ప్రేమ చూపిస్తావు. నీలో భక్తి కరువైపోయింది, దేవునిలో విశ్వాసం కరువైపోయింది కనుక నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు, నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు, నీ తోటి వారిని ప్రేమించలేకపోతున్నావు. అసూయ, స్వార్థం, కుట్ర, కుతంత్రాలతో నీ ఆలోచనలు, నీ హృదయం నిండిపోయింది. దేవుని పైన విశ్వాసం లేక, దేవుని ఆత్మ నడిపింపు నీలో లేక, నీలో చెడ్డ ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. బాప్తిసం తీసుకుని మారు మనసు పొందిన వ్యక్తివైతే నీవు దేవుని ప్రేమ నీలో కనపడాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, దేవుడు నీపై చూపించిన ప్రేమ ఇతరులకు చూపించాలి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ సహనం కలిగి ఉంటుంది. ప్రేమ ఓర్పును కలిగి ఉంటుంది. ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటుంది. దేవుడిచ్చిన ప్రేమను, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుని పిల్లలుగా, దేవుని విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. సహోదర ప్రేమ కరువైపోయింది, దేవుని ప్రేమ కరువైపోయింది. దైవ భక్తి ఉన్న మనము, దేవుని భక్తి ఉన్న మనము, దేవుని ఆరాధించే మనము, దేవుని ఆత్మలో నడిపించేవాడే మనము, దేవుని శక్తి ఆశ్రయించిన మనము ఇతరులకు సహోదర ప్రేమ చూపించాలి, సహోదరి ప్రేమ చూపించాలి. నువ్వు ఆ ప్రేమ చూపించలేకపోతున్నావంటే, నీలో ఆ ప్రేమ లేకపోతే, నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతున్నావంటే, ఇతరులను ఆప్యాయంగా పలకరించలేకపోతున్నావంటే, ఇతరుల పట్ల నువ్వు ద్వేషంగా ఉన్నావంటే, ఇతరులను ద్వేషిస్తున్నావంటే, దూషణ మాటలతో వక్రీకరిస్తున్నావంటే నీలో దైవభక్తి లేదు. నీలో దైవభక్తి ఉంటే నువ్వు ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు తన పైన ఎన్నో నిందలు, అపరాధములు మోపినప్పటికీ కూడా, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా అందరినీ ప్రేమించాడు. ఆ పరలోకమందున్న తండ్రికి విజ్ఞాపన చేశాడు, వీళ్ళందరినీ క్షమించండి, వీరందరినీ క్షమించమని దేవునికి విజ్ఞాపన చేశాడు. దైవ భక్తిలో మనం ఏ విధంగా ఉండాలా? దేవుని మాటలు, ఆజ్ఞలు గైకొని ఆ దైవ భక్తిలో మనం కొనసాగాల. మనలో దైవ భక్తి లేకపోతే క్రైస్తవ నామ మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నామేమో. నీలో దేవుని భక్తి ఉందా? యథార్థమైన భక్తి ఉందా?
సరిచేసుకో, సరిచేసుకో. ఆలోచన చేసి సరిచేసుకో. నీ హృదయం నిండా, నీ హృదయం నిండా అపరిపూర్ణమైన ప్రేమ, అశాశ్వతమైన ప్రేమ నిండి ఉండాలి, నిండి ఉండాలి, నిండి ఉండాలి. నీకు క్షేమాభివృద్ధి ఏదైతే కలుగుతుందో, ఏ ప్రేమ ద్వారా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందో, ఆ ప్రేమ ద్వారా మాత్రమే నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉన్నావు. ఆ దేవుని ప్రేమను నువ్వు ప్రత్యక్షపరచు, ప్రత్యక్షపరచు. నీ ముఖములో, నీ తేజస్సులో ప్రేమ కనపడాలి. అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి, అనేక ఆత్మీయులను దేవునిలో బలపడడానికి, మరి ఆత్మీయతలో బలపడడానికి ఆ దైవికమైన జ్ఞానం, ఆ దైవికమైన భక్తి నిన్ను చూసి ఇతరులు మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు సాక్షిగా ఉండాలి. నీలో ఆ సహోదర ప్రేమ కలిగి ఉండాలా, సహోదరి ప్రేమ